వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర మనోహరం. బాగున్నారా అందరూ? మధుర మనోహరం ఛానల్ మీ అందరికీ బాగా నచ్చుతుంది అనేది నాకు అర్థమైంది. మరి నేను ఇంకా లేటెస్ట్గా కొత్తగా ఏదైనా చేయాలి అంటే మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. క్లాస్లో గ్రామర్ లెసన్స్తో పాటు అప్పుడప్పుడు స్టోరీ కాంప్రహెన్షన్కి మీకు ఉపయోగపడుతుందనేసి స్టోరీస్ని ఏ విధంగా రీడ్ చేయాలి అనే దానికోసం నేను ఈ స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నాను. అందులో ఒక మంచి మెసేజ్ ఉండే విధమైనటువంటి స్టోరీస్నే పెడుతున్నాను. ఒక హార్డ్ వర్క్కి లేజినెస్కి ఉన్నటువంటి ఫ్రెండ్స్ మూలంగా ఏం రిజల్ట్ ఏమవుతుంది అనేది మన ఒక మంచి మెసేజ్ అనమాట ఈ స్టోరీ. అందరూ తప్పకుండా చివరి వరకు చూడండి. ఎప్పటికప్పుడు మీరు నేనేం పెడుతున్నాను అనేది నేను మీకు సెండ్ చేయక్కర్లేదు. మీ అంతటా మీకే మీ ఫోన్కి నోటిఫికేషన్ కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా సబ్స్క్రైబ్ చేయాలి అనే దాని గురించి మీకు చిన్న వీడియో పెడతాను. బిఫోర్ గోయింగ్ టు లిజన్ ద స్టోరీ, టుడేస్ థాట్ ఫర్ ద డే. ఒక మంచి మాట. The finest moment in our life is when you have done good things to nameless people without expecting them to remember your acts of love and kindness. అంటే మన లైఫ్లో అత్యద్భుతమైన మంచి క్షణాలు ఏమైనా ఉన్నాయంటే పేదలకు అన్నార్తులను ఆదుకోవటంలో వారికి మనం చేసేటువంటి మంచి పని ద్వారా మనం పొందేటువంటి సాటిస్ఫాక్షనే అని చెప్పొచ్చు. మనం చేసే మంచి పని హెల్ప్ అనేది మనం కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదంట. అయితే మనము తిరిగి వారి దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. గొప్ప వారికి చేయక్కర్లేదు. మనకున్న దానిలోనే అవసరమైన వారిని ఆదుకోవటంలో తృప్తి ఉంటుంది. అపాత్రదానం కాకుండా మనకున్న దానిలోనే ఇతరులకు హెల్ప్ చేస్తే అవసరమైన వారికి చాలా మనసుకు తృప్తిగా ఉంటుంది కదా. ఓకే. Thoughtless lazy mouse. A mouse was put at the top of a jar filled with grains. He was too happy to find so much of food around him. Now he does not need to run around searching for food and can happily lead his life. ఇక్కడ జార్లో ఫుల్గా గ్రెయిన్స్ ఉన్నాయి. వాటి మీద మౌస్ ఉంది. హీ వాజ్ టూ హ్యాపీ టు ఫైండ్ సో మచ్ ఆఫ్ ఫుడ్ అరౌండ్ హిమ్. అది చాలా హ్యాపీగా ఉందన్నమాట తనకు చాలా ఫుడ్ దొరికినందుకు. నౌ హీ డస్ నాట్ నీడ్ టు రన్ అరౌండ్ సర్చింగ్ ఫర్ ఫుడ్. ఇంకెక్కడ కూడా ఫుడ్ కోసం తిరిగి వెతకాల్సిన పని లేదు. అండ్ కెన్ హ్యాపీలీ లీడ్ హిజ్ లైఫ్. తన లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంది. అంటే ఇంకా దొరికింది దాని నిండా ఉన్నాయి అనేసి కూర్చొని రోజు అలాగే తింటూ ఉందన్నమాట. యాజ్ హీ ఎంజాయ్డ్ ద గ్రెయిన్స్ ఇన్ ఫ్యూ డేస్ టైమ్ he reached to the bottom of the jar. Now he is trapped and he cannot come out of it. He has to solely depend upon someone to put grains in the same jar for him to survive. అలా ఎంజాయ్ చేస్తూ ఉంది కొద్ది రోజులు. చివరికి గమనించుకోలేదు, అది జారుకు అడుగుకి వెళ్ళిపోయింది. తిన్నగా తరిగిపోతాయి కదా. నౌ హీ ఈజ్ ట్రాప్డ్ అండ్ హీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్. దానిలో నుండి బయటపడలేకపోయింది. ఓన్లీ డిపెండ్ అపాన్ సమ్ వన్ టు పుట్ గ్రెయిన్స్. ఎవరో ఒకళ్ళు అందులో జార్లో వేస్తే తప్ప తను ఇంకా తినలేదన్నమాట. సోల్లీ మీన్స్ ఓన్లీ, నాట్ ఇన్వాల్వింగ్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. అంటే కేవలం ఎవరో ఒకరి మీద ఆధారపడే స్థితికి ఆ మౌస్ వెళ్ళిపోయింది. హీ మే ఈవెన్ నాట్ గెట్ ద గ్రెయిన్ ఆఫ్ హిస్ చాయిస్ అండ్ హీ కెనాట్ చూజ్ ఎయిదర్. ఇఫ్ హీ హ్యాస్ టు లివ్ హీ హ్యాస్ టు ఫీడ్ ఆన్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ టు ద జార్. తన సొంతగా ఏది తినాలి, తనకు నచ్చింది చాయిస్ని చూస్ చేసుకునే ఛాన్స్ పోయింది. అలాగే మౌస్ సర్వైవ్ అవ్వాలి, బ్రతకాలి అంటే ఎవరో ఒకళ్ళు వేస్తేనే ఆ జార్లో తను తినగలుగుతుంది. లేకపోతే బయటకు రాలేదు, తను నచ్చింది కూడా తినలేదు. కాబట్టి ఇది మన అందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ద స్టోరీ ఎండ్స్ హియర్. డోంట్ డిపెండ్ ఆన్ ఫ్రీబీస్ గివెన్ బై అవర్ గవర్నమెంట్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ రిలేటివ్స్. డెవలప్ యువర్ ఓన్ స్కిల్స్ అండ్ యువర్ ఓన్ ఇన్కమ్ సోర్స్ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్రీడమ్. ఇతరుల మీద ఆధారపడి ఉచితంగా లభించేటి వాటి కోసం ఎదురు చూసినంతకాలం మీలో డెవలప్ అనేది రాదు. గవర్నమెంట్ నుండి అయినా కావచ్చు, వేరే ఫ్రెండ్స్ నుండి అయినా, రిలేటివ్స్ నుండి అయినా. ఫ్రీబీస్ మీన్స్ ఉచితంగా లభించేటువంటివి. డెవలప్ యువర్ ఓన్ స్కిల్స్. మీలో చాలా స్కిల్స్ ఉంటాయి, వాటిని డెవలప్ చేసుకోండి.
అండ్ యువర్ ఓన్ ఇన్కమ్ సోర్స్ని ఎర్న్ చేయండి. మీ సొంతగా సంపాదించిన దాంతో మనము హ్యాపీగా, చాలా స్వేచ్ఛగా, ఫుల్ ఆఫ్ ఫ్రీడమ్తో మన హెల్దీ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతాము ఓన్ ఇన్కమ్ సోర్స్ ఉంటే. కాబట్టి హార్డ్ వర్క్తో మీరు కూడా సక్సెస్ఫుల్గా మీరు అచీవ్ అవుతారు లైఫ్లో అని ఆశిస్తున్నాను. ఈ చిన్న మౌస్ ద్వారా మీకు ఈ సందేశాన్ని ఇచ్చాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.